మహాకుంభమేళా హిస్టరీ. అసలు పబ్లిక్ అంతా ఎందుకు వెళ్తున్నారు ఈ మహాకుంభమేళకి? అక్కడ ఎందుకు స్నానాలు చేస్తున్నారు? అలా చేయడం వల్ల ఏమొస్తుంది? ఇట్లా ఇంకా చాలా డౌట్స్ మనందరికీ ఉన్నాయి. మీకున్న కొన్ని డౌట్స్‌ని నేను ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి దేవతలకు ఇంకా రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. ప్రతి యుద్ధంలో కూడా రాక్షసులే గెలిచేవాళ్ళు. ఇక రాక్షసులు దేవలోకంని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అయితే దేవతలు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. శ్రీ మహావిష్ణువు దేవతలకు పాల మహాసముద్రం గురించి చెప్తారు. పాల సముద్రంలో అమృతం ఉంటుంది. ఆ అమృతం బయటకి రావాలంటే దానిని చిలకాలి అని దేవతలకు చెప్తాడు. అయితే ఇక్కడ దేవతలకు శక్తులు లేకపోవడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు రాక్షసుల సహాయంతో అమృతంని బయటకు తీయండి అని చెప్తాడు. ఇక దేవతలు వెళ్ళి రాక్షసులకి ఆ పాల మహాసముద్రం గురించి చెప్తారు. రాక్షసులు మరియు దేవతలు ఒక ఒప్పందానికి వస్తారు. ఏంటంటే ఆ పాల సముద్రంని చిలికేటప్పుడు ఏమొచ్చినా కూడా చెరిసగం తీసుకోవాలి అమృతంతో సహా అని అనుకుంటారు. పాల సముద్రంని చిలకటానికి మందర పర్వతంని కవ్వంలాగా, వాసుకి అనే పెద్ద పాముని తాడులాగా వాడుతారు. ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు చిలకడం మొదలు చేస్తారు. అలా చిలుకుతూ ఉంటే మందర పర్వతం మెల్లిమెల్లిగా నీళ్ళలోకి మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు రెండో అవతారమైన కూర్మ అవతారం ధరించి తన వీపు పైన మందర పర్వతంని మోస్తాడు. మళ్ళీ చిలకడం మొదలు పెడతారు. అలా చిలుకుతూ ఉన్నప్పుడు హాలాహలం అనే విషయం బయటికి వస్తుంది. అప్పుడు మహాపరమశివుడు ఆ విషయంని తన కంఠంలో నిలుపుకుంటాడు. ఇందువల్లనే ఆ మహాశివుడిని నీలకంఠుడు అని కూడా అంటారు. అలానే చిలుకుతూ ఉండగా ఒక్కొక్కటి బయటకి వస్తూ ఉంటుంది. వాటిని దేవతలు ఇంకా రాక్షసులు చెరిసగం తీసుకుంటారు. అలా చిలుకుతూ ఉండగా ఒక దివ్య పురుషుడు అమృత కుంభాన్ని పట్టుకొని బయటకు వస్తాడు. ఆ అమృత కుంభాన్ని చూసిన వెంటనే రాక్షసులు తీసుకొని పరిగెత్తుతారు. ఆ అమృతం కోసం రాక్షసులు వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటారు. ఇదంతా చూసిన శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో రాక్షసుల దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అందరినీ మాయ చేసి ఆ కుంభాన్ని తీసుకొని పరిగెత్తుతాడు. అలా పరిగెత్తుతుండగా ఆ కుంభంలో నుంచి కొన్ని అమృతపు చుక్కలు మన భూమి మీద పడతాయి. ఆ అమృతపు చుక్కలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో పడ్డాయని చెప్తారు. అందుకే ఈ కుంభమేళని ఆ 4 ప్రదేశాల్లోనే జరుపుకుంటారు. ఆ అమృతం కోసం దేవతలకు మరియు రాక్షసులకు 12 రోజులు యుద్ధం జరుగుతుంది. దేవలోకంలో ఒక్క రోజు అంటే మన భూలోకంలో 1 సంవత్సరం లెక్క. అంటే అక్కడ 12 రోజులు అయితే మన భూలోకంలో 12 సంవత్సరాలు. కుంభమేళలు ఎన్ని రకాలు అంటే, ఒకటి మాఘమేళ. ఇది ప్రతి సంవత్సరం మాఘమాసంలోనే ప్రయాగ్రాజ్లో జరుపుకుంటారు. అర్ధ కుంభమేళ. ఇది ప్రతి 6 సంవత్సరాలకి జరుపుకుంటారు. పూర్ణ కుంభమేళ. ఇది ప్రతి 12 ఏళ్ళకొకసారి జరుపుకుంటారు. మహాకుంభమేళ. ఇది ప్రతి 144 ఇయర్స్కి ఒక్కసారి చాలా గొప్పగా జరుపుకుంటారు. ఇప్పుడు వచ్చిన మహాకుంభమేళ ఇదే. మళ్ళీ ఈ మహాకుంభమేళ 144 ఇయర్స్ తర్వాతనే ఉంటుంది కాబట్టి పబ్లిక్ అంతా విజిట్ అవుతున్నారు.